తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై టీపీసీసీ చీఫ్ అధ్యక్షతన జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలు ప్రజాప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లో కూర్చొని కాలక్షేపం చేస్తామంటే కుదరదు అని, ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించారని, ఈ అవకాశాన్ని పార్టీ నేతలు చక్కని అవకాశంగా తీసుకోవాలని సూచించారు. గాంధీ భవన్ చుట్టూ తిరిగే వారికి అపాయింట్మెంట్లు ఇవ్వద్దని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కాంగ్రెస్ బ్యూరో చీఫ్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, పట్ల దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నిరసనలు చేస్తూనే మరొక వైపు అలర్ట్ గా ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఒకటైనటువంటి మన రాష్ట్రంలో సర్పై ఇప్పటికీ దాదాపు 4 నుంచి 6 మీటింగ్ల వరకు ఏర్పాటు చేశారు. అందులో ప్రతి సమావేశంలోనూ ఇన్ఛార్జ్, పిసిసి చీఫ్, సీఎం వీరంతా కూడా ఆ సమావేశాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా సర్పై ఇన్ఛార్జీలతో పాటు పార్లమెంట్ల వారిగా ఉన్నటువంటి నేతలు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా ఏదైతే కాంగ్రెస్ నాయకులకు రిపోర్ట్ అందింది. దానిపై ఎవరెవరైతే అలర్ట్ గా లేకుండా సర్పట్ల కేవలం హైదరాబాద్ కి లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి అర్బన్ లో ఉంటున్నారో ఆ నేతలపై కొంత సీరియస్ అయినట్టుగా కూడా సమాచారం అందుతుంది. సర్పై దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా కొంత అలర్ట్ గా ఉన్నటువంటి ఆ ప్రాంతంగా తెలంగాణ ముందుంది. ముఖ్యంగా నిజమైనటువంటి ఒక్క ఓటు కూడా కోల్పోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాలి. అది ఏఐసిసి ఆదేశాలు పాటించినట్టుగా అవుతుంది. ఒకవేళ ఎవరైనా అలర్ట్ గా లేకపోతే వారిపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా నాయకులు వారికి చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా ఇన్ఛార్జితో పాటు పిసిసి చీఫ్, సీఎం ముగ్గురు కూడా నేతలను ఉద్దేశించి మాట్లాడినట్టు కొంత సమాచారం అయితే అందుతుంది. ప్రధానంగా అటు పిసిసి చీఫ్ మొదట వారు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నిర్లక్ష్యం విషయంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారెవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. మొన్నటికి మొన్న సమయం పెంచినటువంటి దాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. అది పిసిసి చీఫ్ నేతలకు చెప్పిన విషయము. మరొక వైపు ఇక సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా 119 నియోజకవర్గాల్లో 490 సమావేశాలు జరిగినట్టుగా వారికి రిపోర్ట్ ఉంది. ముఖ్యంగా ఈ చైర్మన్ గానీ లేకపోతే మిగతా పోస్టుల విషయంలో ఎవరు కూడా గాంధీ భవన్ లేకపోతే ఇన్ఛార్జ్, సీఎం చుట్టూ తిరగకుండా పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి గుర్తింపు ఉంటుందని చెప్పేసి కూడా వారు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక దీంతో పాటుగా వచ్చినటువంటి మొత్తం ప్రక్రియ అయిపోయేంత వరకు కూడా ఎప్పటికప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వం కూడా ఇన్ఛార్జీలను మానిటరింగ్ చేస్తుంది. కాబట్టి అలర్ట్ గా ఉండాలని చెప్పి నేతలను సీఎం వారించినట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రేమ్.